హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతుకుంట. అందరికీ ముందుగా విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ముందుగా ఉగాది పచ్చడి చేసేసుకుందామండి. తర్వాత మనం మెను చేసుకుందాం, పులిహోర బొబ్బట్లు అవన్నీ తర్వాత మీకు చూపిస్తాను. ముందైతే ఉగాది పచ్చడి చేసేస్తున్నాను. దీంట్లో ముందుగా వేప పువ్వు అండి. ముందు మనం చేతితోటి మొదలు పెడదాం అని చెప్పి అనుకుంటున్నారా, కానీ ఉగాది పండుగకి ఇదే ముందు ముఖ్యం అండి. అందుకని వేప పువ్వు, తర్వాత బెల్లం, తర్వాత మామిడికాయ అండి. కొత్త మామిడికాయలు సీజన్ కదా, అందుకని ముందు మామిడికాయ, అన్నిటికీ మామిడికాయ ముందు కదా. ఇది కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ కలగలిపిన ఇదే కదండి ఉగాది పచ్చడి అంటే. కారం, ఇది పుట్నాలండి, బెల్లం బెల్లం కూడా వేస్తున్నానండి. అన్నిటికన్నా ముందు బెల్లం, తీపి లేకపోతే ఏం లేదు కదా, అందుకని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేస్తున్నానండి. ఉగాది పచ్చడి రెడీ. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ముందుగా బొబ్బట్లు అండి. శనగపప్పు ఉడికించేసుకుందాం వైపు. ఇదేమో గోధుమ పిండి, మైదా పిండి రెండు కలిపి తీసుకున్నాను. ఇది తడిపి పెట్టేసుకోవాలి ముందుగా. పులిహోర కోసం అని చెప్పని బియ్యం కూడా రెడీగా కడిగి పెట్టేశాను. ఈ ప్రాసెస్ తర్వాత చూపిస్తున్నాం. మనం గోధుమ పిండి, మైదా చెప్పాను కదండి, రెండు సగం సగం వేసుకున్నాం. అసలైతే దీనికి తెలంగాణలో పేడి రవ్వ దొరుకుతుంది బొబ్బట్లకి. అదైతే చాలా స్మూత్గా వస్తాయి. ఇక్కడ దొరకదు కనుక గోధుమ పిండి, మైదా రెండు వేసి సగం సగం వేసి ఇలా తడుపుకున్నాను. కొంచెం నానిన తర్వాత కొంచెం మళ్ళీ స్మాష్ చేసుకోవాలి. ఇది ఉప్పును కొద్దిగా చిటికెడు ఉప్పును కొంచెం నూనె వేసి తడిపి పెట్టాను. ఇలా పెట్టుకోవాలి. మరి ఎక్కువ పలసగా చేసుకోవద్దు, నాని కొంచెం పలసగా అవుతుంది. బొబ్బట్ల పూర్ణం అయితే రెడీ అయిందండి. పప్పు అయితే ఉడికిపోయింది. దీన్ని మన తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ పప్పును వంకాయ కారం పెట్టి కూర వేసేసుకుంటాను. వంకాయ కారం పెట్టి కూరకండి. కూరకారం ఆల్రెడీ రెడీగా ఉంది నాకు. ఈసారి మళ్ళీ చూసాను ఇంకో వీడియోలో. ఇప్పుడు అంటారు కదా కుదరట్లేదు. నా మనవాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక రెండు వీడియోలు కవర్ చేస్తుంది నా కూరలు, అందుకని టైం సరిపోవట్లేదు. మధ్య తర్వాత కూరకారం వేస్తుంది. మిరపకాయలు అండి. ఇక్కడ మాకు ఇవే దొరుకుతాయి మిరపకాయలు అని చెప్పండి బజ్జీలకి. ఈ బజ్జీలు ఇవి 2 ముక్కల కింద కట్ చేసి, స్టఫింగ్ అది ఏమి ఉండదు, 2 ముక్కల కింద చీరేసి వేసుకోవడం. దీనికి శనగపిండి అది తడిపేస్తాను. ఇప్పుడు వంకాయలు మగ్గుతున్నాయని దీన్ని పక్కకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడేమో చింతపండు కోసం అని చెప్పి పులిహోర కోసం చింతపండు పులుసు పెట్టేసి అనేది మగ్గు ఉడుకుతుంది. ఇట్లా పసుపు, ఉప్పు కొంచెం, కూరగాయలలో పసుపు ఉప్పు కూడా ఉంటుందండి, అయినా కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ మినపప్పు, శనగపప్పు, ఎండు కొబ్బరి, నువ్వులు, పల్లీలు అన్నీ వేసి తయారు చేసుకున్న కూరకారం ఇది. కొంచెం నీళ్ళు పోసేసి సన్నగా మూత పెట్టేసుకుంటే కూర రెడీ అయిపోతుంది. మామిడికాయ పప్పు అయితే ఉడికిపోతుందండి. ఇది మామిడికాయ పప్పు అండి. ఈరోజు ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం. చాలా ఎక్కువ మెంతి పొడి, కారం. ఇది పులుపు ఎక్కర్లేదండి, మామిడికాయ పప్పు కదా. ఇంకా ఇది ఇంతే మామిడికాయ పప్పు అయిపోయింది, రెడీ అయినట్టే. కూర అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుంచి సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇక్కడ వంకాయ కూర అయిపోయింది. ఇంట్లో ఉప్పు అండి, తగినంత ఉప్పు వేస్తున్నాను. ఐటమ్స్ ఎక్కువ కదా, అందుకే కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. ఇది కొంచెం నువ్వుల పొడి, మెంతి పొడి అండి, పసుపు, పోపులో కొంచెం వేస్తాను పసుపు, దీంట్లో కొంచెం వేసేస్తున్నాం. ఈ చింతపండు ఉత్తిది ఉడుకు బగ్గిద్ది అంతే. ఇది పైన పోపులో పచ్చిమిరపకాయలు వేస్తాను. పులిహోర కండి చింతపండు కొంచెం రెడీ అయిపోయింది. ఈ పప్పులో పోపు పెట్టేస్తాను. ఇది పప్పు కండి పోపు. ఇది
పప్పు పోపు పెట్టేసాను, అయిపోయింది. కాగిపోయండి. సేమ్యా కూడా వేయించి పెట్టేశాను, సేమ్యా పాయసం కోసం. పక్కనేమో పులిహోర పోపు వేసేసాను, పోపు వేయించుకోవడం. పులిహోర పోపు అండి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. పోపు రెడీ అయిపోయిందండి. కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకుంటే అయిపోతుంది. చింతపండు పులుసుకి ఐటమ్స్ ఎక్కువ కదా, అన్నీ కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. ఇప్పుడు బజ్జీలకండి మిరపకాయలు ఇందాక చూపించాను కదా, మిరపకాయ బజ్జీలకు పెరిగి తడుతున్నాను. తగినంత ఉప్పు, నలిచి వేస్తే కొంచెం స్మెల్ బాగా వస్తుందండి. పిండి తడిపేస్తున్నాను అండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇంకా పిండి ఎక్కువ నానక్కర్లేదు, అందుకే ఆలస్యంగా తడుతున్నాను. అంతే అయిపోయిన తర్వాత సగంగా కట్ చేసుకోవాలండి మొత్తంగా. ఇది దీంట్లో స్టఫింగ్ ఉండదు, అంత చప్పగా ఉంటుంది, ఈ కారం ఉండదు. అందుకని ఇలా మొత్తం తీసేసి ఇలా వేసుకోవాలి మిరపకాయ బజ్జీ. పులిహోర అండి, ఇందాక చింతపండు పులుసు ఉడికించేసాను కదా, అయిపోయింది. హడావుడి భోజనం టైం అవుతుంది, పిల్లలు వచ్చేస్తారని చెప్పని అయిపోయింది. పులిహోర, చింతపండు పులిహోర కలిపేసానండి. అయిపోయిందండి సేమియా పాయసం. ఇలాచి పొడి ద్వారా కొంచెం స్వీట్ తక్కువ తినాలి కదా. ఈ జీడిపప్పు, కిస్మిస్లు అండి, ఇందాక వేయించి పెట్టుకున్నాం. బజ్జీలు వేసేస్తున్నాం. నేను స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు అండి మిరపకాయలు. ఇప్పుడు టైం లేదని చెప్పని ఇలా వేసేస్తున్నాను అంతే. మిక్సీ అయితే కొట్టేసానండి. ఇది ఇప్పుడు ఇక్కడ పాకం పెట్టేసాను, చక్కెర పాకం. అది ఉడుకుతుంది, ఇది కూడా వేసేసి పాకం పట్టేస్తాను. ఈ లోపల స్పెషల్ బొబ్బట్లు, మా ఫేవరెట్ బొబ్బట్లు. అవ్వదు. చూసారు కదండి, రెడీ అయిపోయిందండి. కానీ ఉగాది పండగ, విశ్వావసనామ సంవత్సరం ఉగాది పండగ భోజనం. మామిడికాయ పప్పు, కందిపొడి, అప్పడం, బొబ్బట్టు, పులిహోర, పాయసం, మిరపకాయ బజ్జీ. చెప్పే కదా ఊటీ మిరపకాయలు అని చెప్పని, అది బజ్జీ, గోంగూర పచ్చడి. ఇది మామిడికాయ సమ్మర్ స్పెషల్ అండి. మెంతి బద్దలు, అరటిపండు, పెరుగు, ఉగాది పచ్చడి. ఇది వంకాయ కారం పెట్టుకూర. ఇదే అండి ఈరోజు మా మెను. నా వీడియో వరకు మీకు నచ్చినట్టయితే ఇదండి మా మెను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.